అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో ఐఏఎస్, ఐఏపీఎస్ వల్లే పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు. రోహిత్ కుమార్ ఎప్పుడు పోలీస్ డ్రెస్లో కనపడరు అంటూ కామెంట్స్ చేశారు. ఆయనకు చదువు మాత్రమే ఉంది, బుద్ధి, జ్ఞానం, తెలివి లేదు అంటూ ఆరోపణలు చేశారు. ఆయన ఏఎస్పీ పోస్టుకు కూడా అనర్హుడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు జేసీ. రోహిత్ కుమార్ వచ్చాకే క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయిందంటూ ఆరోపిస్తూ ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ చేసుకొని కనిపించాడు. ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్గా ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ నీనండి అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించిన మనుషులకి నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరం తిరుగుతావా? గలాటా జరుగుతాంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. అని స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ, సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. రైట్, మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, మళ్ళీ జేసీ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారుతూ ఉన్నారు. ఏఎస్పీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమనుకోవాలి? సుమతి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏది మాత్రాన కూడా సంచలనంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తారు. అయితే ప్రత్యేక రూపం చేసేవాళ్ళు. కానీ ఈసారి ఏకంగా పోలీస్ వ్యవస్థపై కూడా చేయడంతో తీవ్ర సంచలనం మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై ఆయన తీవ్ర స్థాయిలో కూడా ఫైరయ్యారు. ఏదైతే ఇవాళ పోలీసు అమరవీరుల దివస్ సందర్భంగా కూడా పోలీసు ఉద్దేశించి మాట్లాడుతూ ఏఎస్పీ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గలేదు, మేము వచ్చిన తర్వాత అంటే తాడిపత్రికి టీడీపీ కూటమి అధికారం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గినప్పుడు కూడా ఆయన ఏఎస్పీ విమర్శించారు. అయితే దీనికి కారణం ఒకసారి చూస్తే ఏదైతే గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడంలో ఏఎస్పీ విఫలమయ్యారంటూ కూడా తీవ్రస్థాయిలో కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఆయన పట్టణంలో నడిచేందుకు ఆయన ప్రధాన కారకంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై జేసీ ప్రభాకర్ అనేక సార్లు విమర్శించారు కూడా. దీనిపై దృష్టిలో ఉంచుకొని కొంచెం మెల్లగా ఇప్పుడు ఏఎస్పీ అంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరి దీనికి సంబంధించి ఆఫీసర్స్ వెల్ఫేర్ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? గతంలో కూడా ఆయన ఇదే విధంగా పోలీసు అధికారులు కూడా దూషించారు కాబట్టి ఈసారి ఏమైనా గతంలో కూడా ఇక్కడ అధికార పార్టీ కావడంతో ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి ఏమైనా పోలీసు అధికారుల సంఘం ఏమైనా దీనిపై రియాక్ట్ అవుతుందా లేదా కూడా చూడాల్సి ఉంది. ఏకకు ఐపీఎస్ ని కూడా ఇలా మాట్లాడడంపై, ఐపీఎస్ కూడా ఇట్లా వ్యక్తిగతంగా దూషించడంపై, అధికారిని పట్టుకొని ఇలా దూషించడంపై కూడా పోలీసు సంఘం అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా మనం వేచి చూడాల్సిన అంశం సుమతి. రైట్ యోగానంద్, చూడాలి మరి జేసీ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి దుమారాన్ని రేపుతాయో. అసలు ఏఎస్పీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జేసీ అనే చెప్పాలి. పోలీసుల సంస్మరణ సభలో పాల్గొనడానికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రోహిత్ కుమార్ వచ్చాకే క్రైమ్ రేట్ పెరిగింది అంటూ ధ్వజమెత్తారు జేసీ.